తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కుట్రపూరితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకొచ్చిన తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ప్రధాని మోదీ చర్యలను గ్రహించాలని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1935 నాటి రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వమే ఈ ఎస్సీ ఎస్టీ గ్రూపులను విభజించకూడదని, వీరికి రిజర్వేషన్ కల్పించిందని అన్నారు. వీరంతా జీవన విధానం ఒకటేనని, నాడు బ్రిటిష్ ప్రభుత్వం గమనించిన విషయాన్ని నేటి నాయకులకు తెలియకపోవడం చాలా దారుణమైన విషయమని అన్నారు. ఒకవేళ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, మంత్రులను, పరిశ్రమలను, సంపదలను, భూములను కూడా వర్గీకరణ చేయాలని రత్నాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అనేది తప్పు, చెల్లదు. తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ టెంపరీ మాత్రమే. దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మరి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలు అనేటటువంటి గ్రూపుల్ని స్వాతంత్రం రాకముందు 1935లో బ్రిటిష్ ప్రభుత్వం క్రియేట్ చేసి వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు అనేటటువంటి పదాలను తయారు చేసింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, బ్రిటిష్ ప్రభుత్వం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అఫీషియల్ గా రిజర్వేషన్ ఇచ్చిందే బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో. ఆ రోజునే భూములు గాని ఆస్తులు గాని ఎవరికి పంచకుండా కేవలం రిజర్వేషన్ అనేది ఒక నష్టపరిహారంగా ఇచ్చినటువంటి సంఘటన ఇది. నష్టపరిహారం అంటే ఇది కూడా ఎంగిలి మెతుకులు అనమాట. నష్టపరిహారం ఇచ్చింది, నాట్ ఈవెన్ పులిహార మెతుకులు, ఎంగిలి మెతుకులు ఇచ్చారు. ఈ ఎంగిలి మెతుకుల కోసం ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి కులాలు నిరంతరం కొట్టుకు చావకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కులాల పరంగా వేరైనప్పటికీ వీళ్ళంతా ఒకటేని, వీళ్ళందరినీ కండెన్స్ చేసి ఒక గ్రూప్ గా ఎస్సీ ఎస్టీలుగా తయారు చేశారు బ్రిటిష్ పాలకులు. ఆ రోజునే దొంగ రాజకీయ నాయకులు, కుట్రదారులు వచ్చి ఈ పులిహార మెతుకులు, ఈ ఎంగిలి మెతుకుల కోసం ఈ కులాల మధ్య కొట్లాట పెడతారనేటటువంటి ఉద్దేశంతో వీరిని విభజించకూడదు, వీరు కులాలు వేరైనప్పటికీ వీరంతా ఒకటే అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ అనేటటువంటి కన్సాలిడేటెడ్ గ్రూప్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజున వలస పాలకులే గుర్తించారు మిత్రులారా. నేను మోడీని, చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని ప్రశ్నించేది ఒకటే, బ్రిటిష్ పాలకులే ఎస్సీలంతా ఒకటే, కులాల పరంగా వేరైనప్పటికీ వాడంతా వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఒకటే అని, అలాగే ఎస్టీల్ని వీరంతా ఒకటే అని గుర్తించినటువంటి బ్రిటిష్ పాలకులు మీరు లోకల్ ప్రభుత్వాలు అయ్యండి, లోకల్ నాయకులు అయ్యండి, మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గుర్తించలేకపోవడాన్ని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. రిజర్వేషన్ వాళ్ళు ఓన్లీ 100లో 3 మరి బెనిఫిట్ జరుగుతా ఉంది. ఈ 100లో 3 ఇచ్చేటటువంటి ఎస్సీ కులాలను ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ని దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు? మోడీ గారు సమాధానం చెప్పాలి. దీనికి ఏ సుప్రీంకోర్టును అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఈ తీర్పు ఇప్పించడం జరిగిందో హడావిడిగా దీనికి ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. ఓకే, రిజర్వేషన్ వర్గీకరణ చేశారు. రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జీల విషయంలో అవసరం లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో వర్గీకరణ అవసరం లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా? ఇండస్ట్రీస్ లో అవసరం లేదా? మీ కేబినెట్ లో మంత్రి పదవులకి వర్గీకరణ అవసరం లేదా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ సమాధానం చెప్పాలి. మీకు దమ్ముంటే, మీకు నిజంగా గట్స్ ఉంటే, మీరు నిజమైన రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు అనుకుంటే ఇవ్వండి. సుప్రీంకోర్టు జడ్జిలో రిజర్వేషన్ ఇవ్వండి, ఇండస్ట్రీస్ లో ఇవ్వండి, సంపదలో ఇవ్వండి, భూముల విషయంలో ఇవ్వండి, అన్ని కులాలకు న్యాయం చేయండి. మీ కేబినెట్ లో మంత్రి పదవుల విషయంలో మరి ఎస్సీ వర్గీకరణ చేయండి, ఎస్సీ వర్గీకరణ కాదు. ఇది చెయ్యాలి. కానీ దొంగ రాజకీయాలు చేస్తూ అమాయక ఎస్సీ ఎస్టీ గ్రూపుల మధ్య ఈ ఎంగిలి మెతుకుల కోసం కొట్లాట సృష్టించేటటువంటి ఎస్సీ వర్గీకరణ చెల్లదు. పంజాబ్ రైతులు ఏ విధంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు, మరి మోడీ గవర్నమెంట్ తోకముడిచి వెళ్ళిపోయేంత వరకు మరి పోరాటం చేశారో అదే విధంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విశాఖ టర్నర్ సత్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాల సందర్భంగా స్వామివారు భూదేవిని కాపాడిన వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం విశేష సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్నసమారాధన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదకరంగా నిర్వహించారు. శ్రీ వైభవ వెంకటేశ్వర దేవస్థానం తరపున ఈవో బండారు ప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో వేకువజాము నుంచి స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పురాతనమైనటువంటి దేవాలయమైనటువంటి టౌన్ కొత్త రోడ్లో వేయించేసినటువంటి సుభద్ర బలభద్ర సుదర్శన సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర దశావతార ఉత్సవంలో భాగంగా 3వ రోజు అయినటువంటి ఈరోజు జగన్నాథ స్వామి వరాహ అవతారంలో భక్తుల జనకోటికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. కృతయుగంలో భూదేవుని అపహరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి మహావిష్ణు అవతారమైనటువంటి మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవుని కాపాడారు. కాబట్టి ఈరోజు వరాహ అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. తెల్లవారుజాము నుండే చాలా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఈ జగన్నాథ వరాహస్వామి అవతారంలో ఉండేటువంటి జగన్నాథుని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు శరణాగతి భక్తి భావంతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటువంటి జగన్నాథ స్వామి వరాహ అవతారంలో ఉన్నటువంటి ఈరోజు ప్రతి భక్తుడు కూడా దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో 3వ రోజు భాగంగా ఈరోజు స్వామివారు భూదేవిని కాపాడిన వరాహ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఉంటాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు పొద్దున్న నుంచి భక్తులందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరారు. 10 గంటలకు మనకి వైభవ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈఓ బండారు ప్రసాద్ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రేపు మనకి నరసింహ అవతారం అవ్వడం వలన సింహాచలం దేవస్థానం నుంచి ఈఓ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. మధ్యాహ్నం పూట మనం 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. అలాగే సాయంత్రం మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని హాయిగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు మాధవన్, సింగర్ రాహుల్ సిప్లిగన్స్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా ఆహ్లాదంగా ఉన్నది. కేమ్ విత్ మై పేరెంట్స్. సో తల్లి మదర్ని తీసుకొని వచ్చా, ఫ్రెండ్ ఫ్యామిలీతో వచ్చా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే హరిహర వీరమల్లిలో వాడాను సార్, కొల్లగొట్టినారు అన్న సాంగ్. బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసే రైట్స్ మాకు ఉండవు. సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన, భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్లు దారి మళ్లించింది. విమర్శలు గుప్పించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. బాబు షూరిటీ కాస్త మోసం గ్యారంటీగా మారిందన్న మాజీ మంత్రి అంబటి. ప్రజా వ్యతిరేకత పెరిగితే కూటమి ఓటమి పాలుకాక తప్పదని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.